నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదురు తన్ను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడుగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను. కనుక యేహూ తన రథం మీద అతన్ని ఎక్కించుకుని, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా, యేహూ రథం మీద వారతన్ని కూర్చుండబెట్టిరి. అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించి ఉన్న వారినందరినీ చంపి, ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి అహాబును నిర్మూలము చేయు వరకు హతము చేయటం మానకుండెను. చాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు. దేవా, ఇక సాయంకాలపు నైనా సమయంలో నీ సన్నిధికి వస్తూ ఉన్నాము. నీకు వాక్యము ధ్యానం చేసుకుంటకు, నీకు వాక్యం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటకు మేమందరం సిద్ధపడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ ఉన్నాం. మా అందరితో మీరు మాట్లాడండి. నేను మీరే తోడై నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగము మనము జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ 15వ వచనం నుంచి 17 వచనాలు ఉన్న భాగంలో మనము చూసినట్లయితే, అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడగగా, యెహోనాదాబు ఉన్నదనెను. ఇక్కడ ఈ ప్రశ్న అడుగుతున్న వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే తన పేరు యేహూ. యేహూ అనే వ్యక్తిని దేవుడు మరి ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా అభిషేకించాడు. తన్ని అభిషేకించిన కారణం కూడా మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఏలియా భక్తుని ద్వారా దేవుడు సెలవిచ్చినట్టు ఆహాబు కుటుంబము ఏదైతే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా లేదు, చెప్పాలి అంటే ఒక భయానకమైన పరిస్థితిని ఇశ్రాయేల్ రాజ్యంలో మరి దాన్ని ప్రారంభించడానికి, దాన్ని కొనసాగించడానికి కారణమైన ఆహాబు కుటుంబం చేసిన భయంకరమైన క్రియలను దేవుడు వారి యొక్క కుటుంబంలో ఏదైతే దేవుడు నిర్ణయించాడో ఆ కార్యాలు చేయడానికి యేహూని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఆహాబు కుటుంబం ఏం చేసింది అనేది మనకి ఒకవేళ ఆలోచన చేస్తే, ఆహాబు కుటుంబము మిగిలిన రాజుల కంటే, ఇశ్రాయేలీలో చెడుతనము నడిచిన రాజుల కంటే భయంకరమైన చెడు నడిచిన రాజుగా ఆహాబు ఉన్నాడు. వీటంతటికి కారణం ఎవరయ్యా అంటే, ఆహాబు వివాహం చేసుకున్న యెజబేలు ద్వారా అప్పటి వరకు తెలియని ఒక కొత్త దేవుడిని వారు ఆరాధించడం మొదలుపెట్టారు. అప్పటి వరకు వారు వేరే విధమైన ఐడల్ వర్షిప్ చేస్తే, అప్పటి నుంచి ఇశ్రాయేలీలు ఇంకా చెడు నడవటానికి కారణమైంది యెజబేలు. సో వారు బయలుదేవతను ఆరాధించేవారు. సో ఈ విధంగా జనాంగం అంతటిని పాడు చేశాడు. సో తర్వాత అహాబుకి ఒకరోజు మరి నాబోతు అనే ఒక వ్యక్తి యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవాలని ఆలోచన పుట్టింది, అది కొనాలని. అయితే నాబోతు అన్నాడు, ఇది నా యొక్క పితృ పారంపర్య ఆర్జితము, నేను నీకు ఇవ్వటానికి వల్లపడదు అంటే, యెజబేలు మరి కుయుక్తిగా ఏం చేసిందంటే ఆ నాబోతు మీద అబద్ధ సాక్ష్యాలు పలికించి నాబోతుని మరి ఊరి చివరికి తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపటం జరిగింది. సో ఎప్పుడైతే రాళ్లతో కొట్టి చంపటం జరిగిందో, ఆహాబుకి చెప్తుంది, ఇంకా నాబోతు చనిపోయాడు, నువ్వు వెళ్ళి ఆ ద్రాక్ష తోటను ఆక్రమించుకో అని. సో ఇవన్నీ జరిగిన తర్వాత దేవుని యొక్క వాక్యము ఏలియా ద్వారా ఆహాబు దగ్గరికి వచ్చి, నిశ్చయముగా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఏ స్థలమందు నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలమందు ఆహాబు యొక్క సంతానం మొత్తం కూడా మరి నాశనం అవుతుంది అని దేవుడు స్పష్టముగా ఆ శాపాన్ని ఆహాబు యొక్క కుటుంబాన్ని మీదకి తీసుకుని వచ్చాడు. సో దాన్ని నెరవేర్చే క్రమంలో దేవుడు ఇక్కడ ఆహాబు యొక్క కుమారుడైన యెహోరాము ఏలుబడి చేస్తున్న ఆ సమయంలో యేహూ అనే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తిని ఎన్నుకుని ఆ యొక్క కార్యము తను జరిగిస్తా ఉన్నాడు. అప్పటికే యెహోరాము చంపేశాడు. తర్వాత ఆహాబు కుమారులు 70 మందిని చంపేశాడు. సో ఇప్పుడు యేహూ అనే వ్యక్తి, ఆ యేహూ అంటే ఇశ్రాయేలుకు రాజు అవుతున్న ఆ వ్యక్తి ఇక్కడ ఒక వ్యక్తిని కలుసుకుని మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు మనము ధ్యానం చేయబోయే ఆ వ్యక్తి ఎవరో కాదు, యెహోనాదాబు. యెహోనాదాబుని కలిసి మాట్లాడుతున్న మాటలు మనము ధ్యానం చేస్తా ఉన్నాం. యేహూ వచ్చి అంటా ఉన్నాడు, నా ఎడల
నీ ఎడల నాకున్నట్లు నా ఎడల నీకున్నదా? అంటే నేను నీ గురించి ఏమైతే ఆలోచన చేస్తా ఉన్నానో నా గురించి కూడా నీకు అలాగే ఉందా? నేను నీ యొక్క ఉద్దేశాలు లేకుంటే నీ యొక్క మంచితనం గురించి నేను ఆలోచన చేస్తా ఉన్నాను. నా యొక్క మంచితనము లేకుంటే నేను చేస్తున్న పని కూడా నీకు సమ్మతిగా ఉందా? లేదా ఇంకొక మాటలో మన వాడుక భాషలో చెప్పాలనుకుంటే మనిద్దరం చెయ్యి చెయ్యి కలుపుదామా? దేనికి చెయ్యి చెయ్యి మనం కలుపుదాం అంటే ఒక ఉద్దేశం ఉంది, దేవుని యొక్క ప్రవచనం ఉంది, దేవుని యొక్క నెరవేర్పు ఏదైతే ఆయన మాట్లాడాడో దాన్ని నెరవేర్చడానికి మనం కలుద్దామా అని యెహోనాదాబుని అడిగినప్పుడు నాకు అలాగే ఉన్నదని తను ప్రత్యుత్తరం ఇచ్చాడు. సో ఒకసారి యెహోనాదాబు గురించి ఎందుకు ఇక్కడ రాయవలసి వచ్చింది, లేదా యెహోనాదాబు యొక్క ప్రత్యేకత ఏమిటి, యెహోనాదాబు ఎవరు అనే మరి ఆసక్తి మనలో ఉండవచ్చు. యెహోనాదాబు ఎవరో కాదు, యెహోనాదాబు యొక్క పూర్వీకులు, యెహోనాదాబు యొక్క మరి చరిత్ర ఇవంతా ఆరంభమైంది ఎక్కడి నుంచి అంటే మోషే మామగారైన ఇత్రో సంతానము. మోషే మామగారి గురించి మనకు తెలుసు. ఆ మిద్యాను ప్రాంతానికి మోషే వెళ్ళిపోతాడు. సకల విద్య ప్రావీణ్యుడై వాగ్దానపు నెరవేర్పును మరి కొనసాగించాలని ప్రయత్నించి ఇశ్రాయేలు ప్రజలను విమోచించాలని ప్రయత్నించి విఫలమైపోయిన మోషే ఇప్పుడు మామ దగ్గరికి వెళ్ళాడు. ఆ మామ మిద్యానీయుడు. మిద్యానీయులు ఎవరు అంటే అబ్రహాము సంతానము. సరే, ఆ మామ దగ్గరికి వెళ్ళిన ఈ యొక్క మోషే ఆ ఆ మామ దగ్గర తన యొక్క కుమార్తెను చేసుకుని 40 సంవత్సరాలు అక్కడ జీవనం కొనసాగించాడు. ఒక పక్క ప్యాలెస్ లో నుంచి వచ్చిన మోషే మరి ఇప్పుడు చాలా నామినల్ సిట్యువేషన్స్ లో తన యొక్క లైఫ్ ని తను ఫ్లెక్సిబుల్ గా చేసుకుంటా ఉన్నాడు. మోషే యొక్క నడవడిక, మోషే యొక్క బిహేవియర్, మోషే యొక్క ప్రతి స్థితిని మామ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. సో ఆయన మిద్యాను జనాంగంలో ఆయన ఒక యాజకుడు. సో ఇవన్నీ మనకు తెలుసు. అయితే మోషే దేవుని యొక్క పిలుపును అందుకుని మరలా ఐగుప్తుకు వచ్చేసాడు. సో ఐగుప్తుకు వచ్చేసిన తర్వాత మోషే యొక్క మామగారు మోషేని కలవటం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఒక జీనాలజీ మనము అర్థం చేసుకుందాం. సో తరువాత ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ముందుకు వెళ్ళటానికి మోషే ఒక ప్రాంతంలో ఇత్రో కొడుకు అయిన హోబేబును ఒక మాట అడుగుతాడు. ఆ మాట ఒకసారి మనం చదువుకుని ముందుకు వెళ్దాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29 నుంచి 32 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. తర్వాత ఈ భాగానికి వస్తాం మనం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము. చదవండి. మోషే మామయ్యకు మిద్యానీయుడైన రేబూయేలు కుమారుడగు హోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము. మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇజ్రాయేలుకు తాను చేయబోవు మేలును కూర్చి వాగ్దానము చేసిననగా, అందుకతడు నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్ళుదుననెను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మను విడువకుము. ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉందువు. మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుమనెను. చాలు. ఇక్కడ మొదట మోషే తన యొక్క బ్రదర్ ఇన్ లా అయిన హోరేబుతో మాట్లాడుతా ఉన్నాడు. హోబాబు తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తను సమ్మతి మరి వ్యక్తం చేయలా. మేము అక్కడికి రాము అన్నాడు. కానీ తర్వాత మోషే బతిమిలాడుకుంటా ఉన్నాడు. నిజంగా ఒక మాట ఆలోచన చేద్దాం. మోషే యొక్క ప్రవర్తన మరి 40 సంవత్సరాలు మిద్యాను ప్రాంతంలో ఉన్నప్పుడు తన మామ గమనించాడు. ఎప్పుడైతే దేవుని పిలుపు వచ్చిందో మోషే వెళ్ళిపోయాడు. తర్వాత మోషే దగ్గరికి వచ్చి ఆ మామ దేవుణ్ణి స్తుతించాడు. 18వ అధ్యాయం నిర్గమాకాండంలో ఈ మాటలన్నీ ఉంటాయి. ఇప్పుడు మోషే ఆ ప్రయాణంలో ఎవరి సహాయం అడుగుతూ ఉన్నాడంటే తన బ్రదర్ ఇన్ లా సహాయం అడుగుతా ఉన్నాడు. తనంటా ఉన్నాడు, మేము రాము అంటే మోషే అంటా ఉన్నాడు, అట్లా అనద్దు, మీరు వస్తే మీరు నాకు కన్నులుగా ఉంటారు. దేవుడు నడిపిస్తా ఉన్నాడు. మరలా మనుషుల సహాయం మనకు అవసరమా అంటే అవసరం. దేవుని యొక్క సహాయంతో పాటు మనుషులతో పాటు కూడా మనము నడిచి వెళ్ళాలి. మనుషులు అంటే లైక్ మైండెడ్ పీపుల్ ని మనం ఎప్పుడు కూడా వదులుకోవద్దు.
సో ఎప్పుడైతే మోషే బతిమిలాడాడో, మీరు మాకు కన్నులు అంటే మేము వెళ్ళాల్సిన ప్రతి ప్రాంతానికి మీరు మార్గం చూపిస్తారు, ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ మాకు తెలీదు. మిద్యానీయులు ఆ ప్రాంతాల్లో నివసిస్తా ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఆ విషయాలన్నీ తెలుసు. సో ఎప్పుడైతే హోబాబు ఈ మాటను యాక్సెప్ట్ చేశాడో, ఆ హోబాబు యొక్క సంతానము అంటే ఇశ్రాయేల్ ప్రజలతో పాటు హోబాబు యొక్క సంతానము అనగా ఇత్రో తన యొక్క సంతానము, తన తర్వాత సంతానము కూడా ఇశ్రాయేల్ ప్రజలతో కలిసి నడుస్తా ఉన్నారు. హోబాబు యాక్సెప్ట్ చేశాడు, ఎందుకంటే దానికి రెఫరెన్స్ మనం చూస్తాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. వీరు సమాజంలో పేరు పొందిన వారు, వీరు సారీ, న్యాయాధిపతులు 1వ అధ్యాయం 16వ వచనం. క్షమించండి, న్యాయాధిపతులు 1వ అధ్యాయం 16వ వచనం. మోషే మామయ్యైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జన్మతో నివసించిరి. ఇశ్రాయేల్ ప్రజలు కనాను ప్రాంతంకి వచ్చిన తర్వాత ఈ మోషే మామయ్య అయిన రఘుయేలు, కెయ్యూను వీళ్ళందరూ కూడా, ఆయన వేరే పేరు అక్కడ రాయబడి ఉంది. సో వీరు యూదా ప్రజలతో పాటు అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఆ జన్మతో నివసించారు. అంటే వీరి యొక్క ప్రయాణము ఇశ్రాయేల్ ప్రజలతో పాటు కూడా కలిసి నడుస్తూ ఉన్నారు. అంటే వీరు ఇశ్రాయేల్ ప్రజలతో పాటు జీవిస్తా ఉన్నారు. ఈ కెయీనీలు అని వారికి పేరు, అది అలాగూ వారికి స్థిరపడుతూ ఉంది. సో మోషేతో పాటు మోషే యొక్క మామగారి యొక్క సంతానం కూడా వారితో పాటు నడుస్తా ఉంది. మనందరికీ తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలు న్యాయాధిపతుల కాలపు సమయంలో కనానీయుల రాజైన యాబీను 900 ఇనుపరథాలను తీసుకుని వచ్చి వారి మీదకి దాడి చేసినప్పుడు అక్కడ సిసిరాను చంపిన వ్యక్తి ఎవరో కాదు. మనకి తెలుసు ఆ విషయం ఎక్కడ ఉంటుందంటే 4వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. సో తను ఎవరో కాదు, ఈ మోషే మామగారి యొక్క ఆ యొక్క జనాంగంలో ఉన్న ఒక సహోదరి. సో తను చాలా ధైర్య సాహసముగా ఇశ్రాయేల్ ప్రజల యొక్క శత్రువును, ఆ సైన్యాధిపతి అయిన సిసిరాను తను చంపుతుంది. గుడారంలో ఒక మేకు తన కణతలోనికి గుచ్చి తను చంపుతుంది. అంటే వీరు ఇశ్రాయేల్ ప్రజలతో పాటు కలిసి నడుస్తూ ఉన్నారు. వీరి యొక్క ప్రయాణం అంతా కూడా కలిసి నడుస్తూ ఉన్నారు. వీరు అరణ్య ప్రాంతంలో నడుస్తూ ఉన్నారు. ఆ సంతానంలోని ఒక వ్యక్తి, ఇప్పుడు మనము 2వ రాజుల గ్రంథంలో యేహూ మాట్లాడుతున్న వ్యక్తిని మనము చూస్తా ఉన్నాం. ఆయన పేరు యెహోనాదాబు. వీరి యొక్క చరిత్ర ఈ విధంగా వచ్చింది. అయితే యెహోనాదాబు గురించి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. యెహోనాదాబు గురించి మనము ఆలోచన చేసినట్లయితే, యెహోనాదాబు చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, ఎంతో కమిటెడ్ గా ఉన్న వ్యక్తి, ఎంతో మరి ఒక చెప్పాలి అంటే ఆ సమయంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ భయంకరమైన అలవాట్లకు చెడిపోతున్న ఆ సమయంలో తన యొక్క జనాంగాన్ని దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి ఒక కమిటెడ్ గా, నిబద్ధతగా, చెప్పాలి అంటే డెడికేటెడ్ గా తను జీవించిన వ్యక్తి. తను అంత మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో ఒక గొప్ప పేరున్న వ్యక్తి. ఇప్పుడు యేహూ వెళ్ళి యెహోనాదాబును అడుగుతా ఉన్నాడు, నీ ఎడల నాకున్నట్టు నా ఎడల నీకుందా? యెహోనాదాబు యొక్క సహాయాన్ని కోరుతా ఉన్నాడు. జాగ్రత్తగా గమనిద్దాం. యెహోనాదాబు ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి. సామాజికంగా, ఆధ్యాత్మికంగా, కుటుంబ పరముగా యెహోనాదాబు చెప్పాలి అంటే ఒక ట్రెండ్ సెట్టర్, ఒక రిఫార్మర్, చెప్పాలి అంటే ఎంతో హానరబుల్ వ్యక్తి. ఆ సమయంలో ఇశ్రాయేల్ రాజ్యంలో ఆయన ఒక గొప్ప వ్యక్తిగా మనము చూస్తా ఉన్నాం. బ్రదర్, ఈ మాటలన్నీ మీరు ఎలా చెప్పగలుగుతూ ఉన్నారంటే దానికి ఆధారాలు కూడా నేను చెప్తాను. అయితే యేహూ వచ్చి యెహోనాదాబును అడుగుతున్నది ఒకటే, నేను నీ గురించి చాలా రెస్పెక్టెడ్ గా ఆలోచన చేస్తా ఉన్నాను, నీ యొక్క సహాయం నాకు కావాలి, నువ్వు నాతో కలిసి వస్తావా? అప్పుడు యెహోనాదాబు అంటా ఉన్నాడు, ఎస్, నేను వస్తాను. ఎందుకు వీరిద్దరు కలిసి రావాలి అని ఇక్కడ యెహోనాదాబు సహాయం అడుగుతూ ఉన్నాడు అంటే, ఏదైతే ఆహాబు కుటుంబం మీద దేవుడు ప్రకటించాడో, ఒక నీతిమంతుడైన ఒక సామాన్యమైన వ్యక్తిని అన్యాయముగా, కిరాతకముగా చంపిన దాన్ని దేవుడు ఆహాబు యొక్క సంతానం మీద యుద్ధం ప్రకటించాడు. ఆ యుద్ధాన్ని
దాన్ని సంపూర్తి చేయటానికి యోహుకి యెహోనాదాబు అవసరత వచ్చింది. ఇక్కడ యేహూ మాట్లాడుతున్న మాట ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యోహు రథం మీద వారు అతను కూర్చోబెట్టిరి. ఇక్కడ యోహు చెప్తూ ఉన్నాడు, యెహోవాను గూర్చిన కలిగిన ఆసక్తి, దేవుని యొక్క కార్యము నెరవేర్చడానికి నాకు కలిగిన ఆసక్తి నువ్వు కూడా చూస్తావా? నాతో పాటు నువ్వు పాలిభాగస్తుడు అవుతావా? ఈ యొక్క క్రతువులో, ఈ యొక్క మిషన్ లో, ఈ యొక్క టాస్క్ లో నీ సహాయం నాకు కావాలి. నాకుంది ఆ జీలుంది, నాకు ఆ యొక్క ఆసక్తి ఉంది. అదేమిటయ్యా అంటే, దేవుడు చెప్పినట్టుగా ఆయన శత్రువులను, ఈ తర్వాత మాట రాయబడి ఉంటుంది చూడండి. అతడు 17వ వచనం చదువుతాను చూడండి. అతడు షోమ్రోనుకు వచ్చి షోమ్రోన్లో ఆహాబునకు శేషించి ఉన్న వారినందరినీ చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయు వరకు హతము చేయుట మానుకుండెను. ఆహాబు చేసిన భయంకరమైన కార్యం ఏమిటంటే, తన యొక్క భార్య యొక్క మాట ప్రకారముగా ఆ ప్రాంతంలో బయలు దేవతను మరి వర్షిప్ చేయటానికి ఇష్టానుసారమైన పర్మిషన్స్ ఇచ్చేశాడు. ఇష్టానుసారమైన పర్మిషన్స్ ఎలా అంటే, అఫీషియల్ గా ఇశ్రాయేల్ రాజ్యాంగానికి ఈ వ్యక్తి దేవుడు అని ఒక శాసనం పుట్టించేశాడు. కొన్ని వందల మంది ప్రవక్తలు ఆ ప్రాంతంలో తయారయ్యారు. కొన్ని వేల మందిగా వారు వర్షిప్ చేస్తా ఉన్నారు. మనకు తెలుసు, కర్మేలు పర్వతం అనుభవంలో ఏలియా భక్తుడు 450 మంది బయలు ప్రవక్తలను చంపిన విషయం మనకు తెలుసు. అయితే ఇంకా ఉన్నారు. ఆహాబు కుటుంబాన్ని దేవుడు చెప్పినట్టుగా నిర్మూలము చేయటం మాత్రమే కాకుండా, అక్కడ సాతాను సంబంధమైన శత్రు సమూహాన్ని నిర్మూలం చేయటానికి ఇప్పుడు యోహుకి యెహోనాదాబు అవసరం వచ్చింది. యెహోనాదాబుతో మాట్లాడుతూ ఉన్నాడు, నాకు కలిగిన ఆసక్తి నువ్వు చూద్దువు రావయ్యా, ఎందుకంటే నీలాంటి వాడు నాకు కావాలి. నీలాంటి వాడు నాతో ఉంటే ఈ యొక్క మిషన్ నేను అకాంప్లిష్ చేస్తాను. యెహోనాదాబు యొక్క విశిష్టతలు కొన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. యెహోనాదాబు మోషే మామగారి యొక్క సంతానము. వీరు ఇశ్రాయేల్ ప్రజలతో కలిసి నడుస్తా ఉన్నారు. తను సృష్టించిన లేకుంటే తను ఇచ్చిన కొన్ని విధి విధానాలు ఏమిటంటే, ఇటువంటి జనాంగం మధ్యలో దేవుని ప్రజల మధ్య మనం ఉన్నాము. ఈ ప్రజలు దేవుని యొక్క మాటను వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు. మీరైతే, మన కుటుంబం అయితే ఎలా ఉండాలి అంటే, ఎక్కడ కూడా ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు. ఫస్ట్ థింగ్. రెండవది, ఏ పొలము మీరు కొనడానికి వీల్లేదు. ఏ పొలములో విత్తనాలు విత్తడానికి వీల్లేదు. మూడవది, మీరు మద్యము తాగటానికి వీల్లేదు. ఈ 3 కండిషన్స్ పెట్టాడండి వాళ్ళకి. మీరు గుడారాల్లోనే నివసించాలి, మద్యం తాగటానికి వీల్లేదు, పొలాలు సేద్యం చేసుకోవడానికి వీల్లేదు. మీరు పరదేశులుగానే జీవించాలి. మోషే యొక్క ఇన్ఫ్లుయెన్స్ గాని, ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు నడిపిస్తున్న విధానం గాని ఇశ్రాయేల్ ప్రజలు తీసుకోలేదు, గాని ఒక వ్యక్తి తీసుకున్నాడండి. ఆ వ్యక్తి పేరే యెహోనాదాబు. ఆ యెహోనాదాబు సెట్ చేసిన ఆ యొక్క ట్రెండ్, లేదంటే యెహోనాదాబు ఆజ్ఞాపించిన ఆ యొక్క ఆజ్ఞలు కొన్ని వందల సంవత్సరాలు వారు అదే రీతిగా వారు పాటించారండి. మనమైతే మన తాత కాదు కదా, లేకుంటే ఒక్కోసారి తండ్రులు ఇచ్చిన మాటలు కూడా మనం నెరవేర్చం. ఏదో చెప్పారులేండి, వాళ్ళున్న సమయంలో వాళ్ళు ఏదో ఆజ్ఞ ఇచ్చారు అని చెప్పేసి మనం మర్చిపోతాం. కానీ కాలాన్ని గనక మనము ఒకసారి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే, దాదాపు 200 సంవత్సరాల తర్వాత కూడా యెహోనాదాబు ఇచ్చిన మాట వారి యొక్క సంతానము నెరవేరుస్తూనే ఉన్నారు. వారు ఇండ్లు కొనుక్కోవట్లేదు, గుడారాల్లో ఉన్నారు. వారు సేద్యం చేయట్లేదు, వారు కష్టపడి జీవిస్తా ఉన్నారు. మూడవదిగా, వారు మద్యాన్ని సేవించట్లేదు. ఆ శీతల ప్రాంతాల్లో వారు మద్యం అంటే వైన్, ద్రాక్ష రసాన్ని వారు సేవించడం అనేది పరిపాటి. దానికి కూడా ఆయన రిస్ట్రిక్షన్ నో చెప్పాడు. ఎందుకంటే అబాండెంట్ గా అవైలబుల్ గా ఉన్న వైన్ ని వాళ్ళు తీసుకోవడానికి 8 తరాలు రమారమి నేను లెక్క పెడితే 200 సంవత్సరాలంటే 8 లేదా 9 తరాలు గడిచిపోవచ్చు గాక వారి జీవితాల్లో తూచా తప్పకుండా ఆ మాట నెరవేరుస్తూ ఉన్నారు.
ఈ మాట ఎవరో చెప్పారు అంటే మనము దాన్ని లైట్ గా తీసుకోవచ్చు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలేమో చెడిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలేమో దేవుని మాటను పక్కన పెడుతూ ఉన్నారు. కానీ రేకాబు కుమారుడైన యెహోనాదాబుకి ఇచ్చిన మాటను వారి సంతానము నెరవేరుస్తూనే ఉన్నారని దేవుడు ఒక విట్నెస్ గా వారిని చూపిస్తా ఉన్నాడు. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము రెండవ వచనం ఒకసారి చదువుకుందాం. దేవుడు మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలు ప్రజల ముందు ఒక సాక్ష్యాన్ని చూపిస్తున్న మాట మనము చూద్దాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనం. నీవు రెకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలో ప్రజల్లో ఒక దానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనుమడను. చాలు. ఇప్పుడు దేవుడు వారికి ఎవరికి ద్రాక్షారసం ఇవ్వమని చెప్తా ఉన్నాడు? రేకాబు కుమారులకు ద్రాక్షారసం ఇవ్వమని ఇర్మియా ప్రవక్తను పంపిస్తా ఉన్నాడు. ఇది దాదాపు బబులోనికి వెళ్ళడానికి ముందు జరుగుతున్న మాట. వారు దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టట్లేదు, ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు. అయితే దేవుడు ఒక సాక్ష్యాన్ని చూపించాలని ఇష్టపడుతూ రేకాబీల కుటుంబాలందరినీ తోడుకుని వచ్చి వాళ్ళకి ద్రాక్షారసం ఇవ్వాలంట. ఎక్కడ? దేవుని మందిరంలో. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారో చూడండి. 6వ వచనం చదువుదాం. వారు మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను కనుక మేము ద్రాక్షారసము త్రాగము. చదవండి. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనేకూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుషవంతులగునట్లు మీ దినములన్నీయు గుడారముల్లోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షారసం త్రాగుటలేదు. చాలు. తర్వాత చెప్తూ ఉంటాడు, మేము ఇల్లు కట్టుకోలేదు, పొలాలు పండించట్లేదు, మా పితృడు ఏదైతే మాకు ఆజ్ఞాపించాడో దాన్ని ఈ రోజు వరకు, అంటే దాదాపు 200 సంవత్సరాలు దాటిపోయిన ఆ మాట అలాగే నిలిచి ఉంది. అంటే ఎంతటి ఉన్నతమైన స్థాయిలో ఈ వ్యక్తి జీవించాడో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ వ్యక్తి పెట్టిన కండిషన్, ఆ ఆజ్ఞలు వారు ఎంత విధేయతతో వారు పాటిస్తా ఉన్నారో. దేవుడు అంటాడు, ఒక మనిషి ఆజ్ఞాపించిన దానికే ఇంత ప్రాముఖ్యంగా వారు విధేయులు అవుతూ ఉంటే, నా జనులైన ఇశ్రాయేలు ప్రజలు ఉదయాన్నే వారితో మాట్లాడుతా ఉన్నాను, నా వాక్యాన్ని వినిపిస్తా ఉన్నాను, ఒక్కరు మారరే, అందరూ అవిధేయులైపోయారే అని దేవుడు ఎంతో బాధపడుతూ ఇర్మియాతో చెప్తాడు. వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి అయ్యా, వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోండి అయ్యా అని చెప్తాడు. ఎందుకంటే యెహోనాదాబు అంత భక్తిగా జీవించాడు. ఎంత గొప్ప వ్యక్తి అండి ఈ వ్యక్తి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే కొన్ని తరాలను ఇన్ఫ్లుయెన్స్ చేసిన భక్తి తనది. మేబీ బహుశా తర్వాత తరాల్లో వచ్చిన వాళ్ళు అడిగి ఉండవచ్చు, ఎందుకు చెయ్యాలి ఇది అని. కానీ ప్రతి దానికి యెహోనాదాబు ఒక ఎగ్జాంపుల్ గా నిలిచాడు. ఎంతో భయభక్తులుగా తన యొక్క జీవితాన్ని దేవుని కొరకు సమర్పించి నడిచిన వ్యక్తి. మీరు పరదేశంలో దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఇవన్నీ చేయండి. ఆనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల మాదిరి చూసి ఉండవచ్చు. ఈ లోకంలో దేన్ని మీరు ఎక్కువగా ఆశించవద్దు అన్న మాటలు తను జ్ఞాపకం చేసుకుని ఉండవచ్చు. అరణ్యంలో వారు నడిచిన విధానం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకుని ఉండవచ్చు. మోషే సకల విద్యల ప్రావీణ్యుడై ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా దేవునికి విధేయుడయ్యాడో ఆ మాటలన్నీ తను విని ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆ తరంలో యెహోనాదాబు నిలిచిన విధానమో తర్వాత తరతరాలు ఆశీర్వదింపబడ్డాయి. దేవుడు ఏమంటాడో తెలుసా? అదే అధ్యాయము చివరి భాగంలో, నా సన్నిధిలో రేకాబు కుమారులకు శాశ్వతముగా వారికి స్థానం ఉంటది. ఇశ్రాయేలు ప్రజలకు ఉంటదో లేదో తెలియదు, కానీ ఇశ్రాయేలు ప్రజల్లో విధేయులైన వారికి ఉంటది. కానీ రేకాబు కుమారులు విధేయులయ్యారు కాబట్టి, రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతానం ఏదైతే ఉందో వారు విధేయులయ్యారు కాబట్టి వారికి నా యొక్క సన్నిధిలో స్థానం ఉంటది. అటువంటి వ్యక్తిని యోహు అడుగుతా ఉన్నాడు, నా ఎడల నీకున్నట్లు నీ ఎడల నాకున్నట్లు నా ఎడల నీకుందా? నేను యెహోవాను గురించి ఒక ఆసక్తి కలిగి ఉన్నాను, నువ్వు వస్తావా యెహోనాదాబు? ఈరోజు ఇటువంటి యెహోనాదాబులు ఎంతో మంది దేవుని యొక్క పని కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆసక్తి కలిగి అక్కడ దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి యోహు లాంటి వారు ఎదురు చూస్తా ఉన్నారు. అయితే
యెహోనాదాబు లాంటి వారు కావాలి. ఇక్కడ యేహూ ఏమంటా ఉన్నాడో చూడండి. తర్వాత రేకాబు కుమారుడైన యెహోనాదాబు యొక్క సాక్ష్యం మనం చూస్తా ఉన్నాం. తన యొక్క జీవితాన్ని మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ యేహూ ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే, ఈ బయలు ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వీరిని హతము చేయడానికి యెహోనాదాబు యొక్క సహాయం అవసరమైంది. చూడండి 18వ వచనం మనము చూస్తే అక్కడ రాయబడి ఉంటది. తర్వాత యేహూ జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను, ఆహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేసెను, యెహోవాను నేను అధికముగా పూజ చేయబోచున్నాను, కావున ఒక్కడైనను తప్పకుండా బయలు ప్రవక్తలందరినీ పిలవనంపుడి అని యేహూ సమాజం అంతటిని, అప్పటికే ఇశ్రాయేల్ రాజు అయిన యెహోరామును చంపాడు. సో ఇప్పుడు ఆహాబు కుటుంబీకులందరినీ చంపుతా ఉన్నాడు. ఇప్పుడు బయలు ప్రవక్తలను చంపడానికి యేహూ మరి చాటింపు వేసి అందరినీ పిలిచాడు. అయితే చూడండి 23వ వచనంలో చూడండి, యేహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలు గుడిలో ప్రవేశింపగా యేహూ యెహోవా భక్తుల్లో ఒకనినైనను ఇచ్చట మీ యొద్దనుండక బయలునకు మ్రొక్కువారు మాత్రమే ఉండునట్లు జాగ్రత్త చేయుడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను. ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళారండి. జాగ్రత్తగా విందాం. యేహూ యెహోనాదాబు ఇద్దరు వెళ్ళారు. ఒక ప్రాంతంలో ఆ బయలు దేవతకు పండగ వారు ప్రకటించారు. మొత్తం ఆ దేశంలో ఉన్న వారందరూ రావాల్సిందే అని చెప్పేసి ఆజ్ఞ జారీ చేశాడు. సో అందరూ వచ్చేసారు. ఎవరెవరైతే ప్రవక్తలుగా ఉన్నారో, ఎవరెవరైతే డివోటీస్ గా ఉన్నారో, ఎవరెవరైతే ఆచరిస్తూ ఉన్నారో అందరూ వచ్చేసారు. సో ఇప్పుడు యేహూ చెప్తూ ఉన్నాడు ఏంటంటే, యెహోవా భక్తులు ఒక్కరు కూడా మీ దగ్గర ఉండటానికి వీల్లేదు. సో వారందరినీ బయటకు పంపించిన తర్వాత అక్కడున్న బయలు ప్రవక్తలందరినీ ఒక్కడు కూడా తప్పించబడకుండా యెహోనాదాబు యేహూ వారితో ఉన్నవారు కలిసి శత్రు యొక్క కార్యాన్ని అక్కడ సమూలముగా లయము చేశారు. ఆ మాట చదువుదామా? 26వ వచనం చూద్దాం. బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటకు తీసుకొచ్చి వాటిని కాల్చివేసిరి, మరియు బయలు ప్రతిమను గుడిను క్రింద పడగొట్టి దాన్ని పెంట ఇల్లుగా చేసిరి, నేటి వరకు అలాగే ఉన్నది. చాలండి. యెహోవాను గూర్చిన ఆసక్తి ఏమిటి అంటే, ఆయన ప్రజల మధ్యలో అన్య దేవత ఆచారాన్ని ఆరంభించిన ఆహాబు కుటుంబాన్ని నిర్మూలన చేయటమే కాదు, ఆ సాతాను సంబంధమైన ప్రతిక్రియను లయము చేయటానికి యేహూకి యెహోనాదాబు కావాల్సి వచ్చింది. నీ ఎడల నాకున్నట్టు నా ఎడల నీకుందా? నువ్వు దేవుని గురించిన ఆసక్తి కలిగి ఉన్నావా? అయితే నా చేతిలో చేయి వేయి. ఈ యొక్క మిషన్ కంప్లీట్ చేయటానికి నువ్వు వస్తావా? ఎందుకంటే యెహోనాదాబు ఒక పరాక్రమశాలియే కాదు, ఒక ట్రెండ్ సెట్టర్, ఒక ఫ్యామిలీ, ఒక సొసైటీకి ఒక మోడల్ గా, ఎగ్జాంపుల్ గా నిలిచిన వ్యక్తి. ఒక గ్రేట్ పర్పస్ తో వెళ్ళినప్పుడు అక్కడ దేవుని కార్యాలు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఒక మాట నేను అడగాలని ఇష్టపడతా ఉన్నాను. ఈరోజు మనము ఎంతో భయభక్తులు కలిగి మన యొక్క జీవితాలను దేవునిలో సెట్ చేసుకుంటూ, మన ఫ్యామిలీలను సెట్ చేసుకుంటూ మనము నడుస్తూ ఉండవచ్చు. ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు ఏంటంటే, మన దేశంలో సాతాను సంబంధ సమూహాలను మనము నయము చేయటానికి నువ్వు దేవునితో కలిసి వస్తావా? నువ్వు మిషనరీస్తో కలిసి వస్తావా? నువ్వు దేవుని సేవకులతో కలిసి వస్తావా? ఎస్, యు మే బి ఏ గుడ్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, బట్ నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేరాలంటే నువ్వు చేయి కలపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుడు అంటాడు, మీ గురించిన నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి, వాటిని నెరవేర్చబడాలి అంటే మీరు దేవుని యొక్క చేతిలో మనము చేయి వేయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, రైట్ పర్పస్ ఉన్న వ్యక్తులతో మనము అటాచ్ అయ్యేది పోయి రాంగ్ పర్పస్ ఉన్న వ్యక్తులతో మనం అటాచ్ అయిపోతాం. ఈ విషయం కూడా నేను చెప్తాను. రైట్ పర్పస్ ఎందుకంటే గాడ్స్ కమిషన్ అకాంప్లిష్ చేయడానికి రైట్ పర్పస్ పీపుల్తో పాటు మనం కలిసి వెళ్ళాలి. చాలాసార్లు ఈ విషయాన్ని మనం మిస్ అయిపోతాం. అది మనకు కష్టంగా ఉంటది. అది మనకి కొంచెం ఎంత ఎంజాయ్మెంట్ ఇవ్వదు, అంత చెప్పాలి అంటే అంత ఎంకరేజింగ్ గా ఉండదు. దానివల్ల మనం పక్కకి సైడ్ ట్రాక్ అయిపోతాం. కానీ దేవుడు పిలుచుకుంటున్నది రైట్ పర్పస్, రైట్ కాంట్రిబ్యూషన్ లేదా రేర్ కాంబినేషన్ అండి వీళ్ళిద్దరిది. యేహూ యెహోనాదాబుది రేట్ కాంబినేషన్. అక్కడితో ఆగిపోతే పర్వాలా, కొన్ని తరాలు తన యొక్క జీవితం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాయి. దేవుడు మనందరి జీవితాలు ఇట్లా ఆశీర్వదించబడాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలకు లేని భాగ్యము రేకాబీల సంతానానికి దేవుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి యొక్క మాటను వారు ఆచరించారు. దేవుని యొక్క మాటను మనం ఎంత ఆచరించాలి? అన్నిటికంటే ఎక్కువగా దేవుని యొక్క మాటను మనం కోరుకోవాలి. ఈరోజు మనము
దేవుని యొక్క మాటను మనము ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు పిలుస్తా ఉన్నాడు, మీ ఎడల నాకున్నట్టు నా ఎడల మీకుందా? దేవుడు ఇదే మాట అడుగుతాడు ఎప్పుడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారా? మీరు నన్ను ప్రేమిస్తే నా మాట గైకొంటారు. మీరు నన్ను ప్రేమిస్తే నాకు స్నేహితులు అవుతారు. మీరు నన్ను ప్రేమిస్తే నాకు సహకారులు అవుతారు. మీరు నన్ను ప్రేమిస్తే నేనేమి ఆశిస్తా ఉన్నానో మీరు అది ఆశిస్తారు. గొర్రెలు ఎప్పుడు కూడా దేవుడు అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. నా దగ్గర నుంచి ఎవ్వడు కూడా వాటిని అపహరింపలేడు. అయితే ఆ గొర్రెలు ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించాలి. చాలాసార్లు సైడ్ ట్రాక్ చేసే సాతాన్ యొక్క మాటలు మనం వింటాం. రాంగ్ పర్పస్ తో వస్తున్న సాతాన్ యొక్క మాటలు మనం ఎక్కువ వింటాం. ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చూపించి ముందుకు వెళ్తాను. ఒక 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 బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసాము. ఇప్పుడు ఒక రాంగ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మోషేతో పాటు వచ్చిన ఆయన బామ్మర్ది యొక్క సంతానము, ఆయన హోబాబు యొక్క సంతానమైన రేకాబు యొక్క సంతానమైన యెహోనాదాబు. ఒక బెస్ట్ ఫ్యామిలీ ట్రెండ్ సెట్టర్, లేదా ఆ సమయంలో తన యొక్క జీవితం కొన్ని తరాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి దేవుని యొక్క వాగ్దానం వారి జీవితాల్లో అట్టి రీతిగా నిలవబడటానికి కారణమయ్యాడు. ఇంకొక వ్యక్తిని మనం చూద్దామా? ఇంకొక వ్యక్తి ఎవరో కాదు, యూదా దేశానికి రాజు అయిన యెహోషాపాతు. యెహోషాపాతు గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. రెండో కొరింథీయుల గ్రంథము 18వ అధ్యాయం మనం చూద్దామా? రెండవ దినవృత్తాంతాలు 18వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం. మరియు లేదా యెహోషాపాతు మూడవ వచనం చదువుదాం. 3వ వచనం. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యోధా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రమోత్గిలాదునకు వచ్చేదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పెను. చాలు. ఇక్కడ ఆహాబు ఎంత దుర్మార్గుడో మనము చూస్తా ఉన్నాం. యెహోషాపాతు ఎంత మంచి రాజో ఆహాబు అంత దుర్మార్గుడు. అయితే వీళ్ళిద్దరికి ఎక్కడ కుదిరిందయ్యా అంటే, ఇద్దరు రాజులు. సో రాజు యొక్క కుమార్తెను యెహోషాపాతు తనకు వియ్యం అందుకున్నాడు. ఆహాబు యొక్క కుమార్తెను యెహోషాపాతు కుమారుడికి చేసుకున్నాడండి. జాగ్రత్తగా గమనిద్దాం. ఈ ఆహాబు యొక్క కుమార్తె అయిన అతల్య దేవుని యొక్క వాగ్దానాన్ని చెప్పాలి అంటే దేవుని యొక్క వాగ్దానపు నెరవేర్పు లేకుండా ఆపివేయటానికి ప్రయత్నించింది. తర్వాత దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని సమూలంగా అక్కడే ఆపివేయాలి, ఇంకెవ్వరూ ఆ వంశంలో ఉండకూడదని అందరినీ చంపివేసింది. సో ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడంటే ఆహాబుతో వియ్యమందాడు. ఇప్పుడు ఆహాబు పిలుస్తా ఉన్నాడు. సిరియా వాళ్ళేం యుద్ధానికి రాలేదు, కానీ ఆహాబు కావాలని వారి మీద యుద్ధం చేయడానికి యెహోషాపాతును పిలుస్తా ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా యెహోషాపాతు? నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నీ జనులు నా జనులే. ఒక రాంగ్ పర్పస్ తో రైట్ పర్సన్ అటాచ్ అయితే ఎలా ఉంటుందో ఆ కాన్సిక్వెన్సెస్ మనం చూద్దాం. ఒక పర్పస్ రాంగ్ అయింది, ఆల్రెడీ నువ్వు ట్రాప్ అయ్యావు, ఇంకా అదే ట్రాప్ లో నువ్వు కొనసాగుతూ ఉంటే సాతాను మోసం చేస్తూనే ఉంటాడు. ఒక భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన స్థితిలో ఉన్న ఒక రాజు, ఆ రాజ్యమంతా పాడైపోయిన ప్రజలు, వారి పక్షాన వెళ్ళి ఒక నీతిమంతుడు చేరతా ఉన్నాడు. ఎంత కుయుక్తితో ఆహాబు ఈ యొక్క కార్యాన్ని చేస్తా ఉన్నాడో తెలుసా? ఆ యుద్ధ పరిస్థితి అంతా మనము చూస్తాం. దేవుని యొక్క చిత్తం కాదు అది. అయితే ఆహాబు మారు వేషం వేసుకుని యుద్ధంలోకి వస్తాడు. యెహోషాపాతుకేమో రాజు వస్త్రాలు తొడిగిస్తాడు. చూడండి, యుద్ధము హోరాహోరీగా జరుగుతా ఉంది. దేవుని యొక్క చిత్తం కాదు. దేవుడు స్పష్టంగా చెప్తాడు మీరు ఓడిపోతారు అని. సో అయినా గాని ఆహాబు యెహోషాపాతు కలిసి యుద్ధానికి వెళ్ళిపోతారు. యెహోషాపాతు ఏమో రాజవస్త్రాలు యుద్ధం చేస్తా ఉంటే అవతల వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయనే రాజు అనుకుని చెప్పేసి. చదువుదాం ఒకసారి 29వ వచనం చదువుదాం. 18వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషము వేసుకుని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకునమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసుకునెను. తరువాత వారు యుద్ధమునకు పోయిరి. 31వ వచనం. కాగా యెహోషాపాతు కనబడుటతోనే
రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజనుకుని యుద్ధము చేయుటకు అతని చుట్టుకునిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తన ప్రాణం పోయేది. యుద్ధం హోరాహోరీగా జరుగుతా ఉంది. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తా ఉన్నాడు. అప్పటికే ఫ్యామిలీలో ట్రాప్ అయిపోయాడు. యువతల రాజుతో తను ఇంకా ఒక్కసారి ఆ బంధకాలు తను చుట్టుకుని తీసుకుని వెళ్ళిపోతా ఉన్నప్పుడు యెహోషాపాతు ఆల్మోస్ట్ డెత్ దగ్గరికి వెళ్ళొచ్చినట్లుగా ఆ సమయంలో దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, నా ప్రాణాన్ని రక్షించు, నేను ఒక రాంగ్ పర్పస్ లోకి వచ్చాను అని తన హృదయం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వెంటనే తనకి అక్కడ విడుదలనిచ్చాడు. అయితే ఒక మాట మనం గమనిద్దాం. దేవుని యొక్క వాక్యము ప్రవక్త ద్వారా వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి చదువుదాం. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు దిగి రాగా, దీర్ఘదర్శి హనాని కుమారుడగు యోహు అతని ఎదుర్కొన పోయి రాజైన యెహోషాపాతుకు ఎలాగూ ప్రకటన చేసెను. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువల్ల యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. చాలండి, చాలు. చూసారా ప్రజలారా? ఒక రాంగ్ పర్పస్ తో వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని యొక్క శత్రువులకు సహాయం చేయడానికి వచ్చావా? ఒక భయంకరమైన వరవడికి కారణమైన దేశానికి నువ్వు వ్యయం అందుకుంటూ ఆ దేశ ప్రజలే నీ ప్రజలు అని నువ్వు ఆ జనులతో కలిసి ఒక రాంగ్ పర్పస్ తో వెళ్ళి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నావా? భక్తిహీనులతో కలిసి వెళ్తూ ఉన్నావా అని దేవుడు యెహోషాపాతును గద్దిస్తా ఉన్నాడు. తర్వాత యెహోషాపాతు తన యొక్క మనసును మార్చుకుంటాడు. మంచిగా తన దేవుని యొక్క చిత్తంలో నడుస్తాడు. అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మనము పార్ట్నర్షిప్ అంటే మనం ఎవరితో పార్ట్నర్ అవుతా ఉన్నామో జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు చాలా మంది ఇశ్రాయేలు రాజు అయిన అహాబు వలె వేషధారులుగా ఉన్న వారితో పాటు మనం పార్ట్నర్షిప్ కి వెళ్తే మనం పొందుకునేది శత్రువులకే సహాయం చేస్తాం. అంటే దేవుని యొక్క రాజ్యం కట్టబడదు. దానికి సరికదా దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకంగా మనం పనిచేస్తాం. కానీ యోహోనాదాబులాగా యేహూతో కలిస్తే శత్రువుల నాశనం వరకు మనము చివరి వరకు అక్కడ ఉంటాం. ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. యేహూ అడుగుతా ఉన్నాడు, నీ ఎడల నాకున్నట్లు నా ఎడల నీకుందా అంటే ఎస్. ఇక్కడ ఆహాబు అడుగుతున్నాడు యెహోషాపాతుని, నీ జనమే నా జనము, నా జనమే నీ జనము అంటా ఉన్నాడు. చూడండి ఎక్కడ మనము మిస్ అయిపోతా ఉన్నామో. పార్ట్నర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో. దేవుడు అదే అడుగుతా ఉన్నాడు. ఒక రైట్ పర్పస్ కి రైట్ టైంలో నువ్వు సహాయం చేయగలిగితే, యోహోనాదాబు లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ రోజు దాక్కుని ఉన్నారు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆయన సేవకుల ద్వారా. అక్కడ దేవుని గురించిన ఆసక్తి దేశంలో సాతాను అంధకార శక్తులను లయము చేయటానికి ఒక పార్ట్నర్షిప్ కావాలి. దట్ మే బి ఏ ప్రేయర్ పార్ట్నర్షిప్, దట్ మే బి ఏ సపోర్టింగ్ పార్ట్నర్షిప్, దట్ మే బి ఏ డైరెక్ట్ మినిస్ట్రీ పార్ట్నర్షిప్, ఏదైనా కావచ్చు. సమూలముగా నాశనం చేయాలి అంటే మన పార్ట్నర్షిప్ కావాలి. దేవుడు అడుగుతా ఉన్నాడు. ప్రియ సంగమా, ఆనాడు యెహోనాదాబు చేసినట్లుగా మనము చేయడానికి సిద్ధంగా ఉన్నామా? యెహోనాదాబు జీవించినట్లుగా మనము చేయడానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడైతే మన సహాయాన్ని కోరుతా ఉన్నాడు. ఎందుకంటే ఎందుకంటే ఆయన ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే ఆయన శిష్యులకు మీరు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించుడి, అందరిని శిష్యులుగా చేయుడి. ఈ విషయంలో సాతాను చాలా మందిని వాడుకుంటా ఉన్నాడు. ఈరోజు శిష్యులుగా చేయనివ్వట్లేదు, భక్తులను చేస్తా ఉన్నారు. చెప్పాలి అంటే ఒక వేషధారణలో జీవిస్తా ఉన్నారు. భయంకరమైన ధనాశలకు, భయంకరమైన లోకపు ఆశలకు ఈరోజు అనేక మంది వెళ్ళిపోతా ఉన్నారు. తనకు ధనము, ఐశ్వర్యము, ఘనత కలిగిన తర్వాత యెహోషాపాతు తను మర్చిపోయాడు దేవుణ్ణి. వెళ్ళి ఆహాబుతో వియ్యమొందాడు. ఆహాబుతో వియ్యమొందిన ఆ యెహోషాపాతు ఈరోజు దేవుని యొక్క హృదయాన్ని నొప్పిస్తా ఉన్నాడు. అయ్యా, నువ్వెందుకు వెళ్తా ఉన్నావు? భక్తిహీనులతో ఎందుకు నువ్వు జత కలుస్తా ఉన్నావు? నీ పర్పస్ అది కాదు కదా. నీ పర్పస్ వేరు, నీ గురించిన ఆలోచనలు వేరు. వేషధారులతో వెళ్ళి నీ సమయాన్ని పాడు చేసుకోవద్దు. వేషధారులతో వెళ్ళి నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. యెహోషాపాతు చేసిన ఒక్క నిర్ణయం దేవుని యొక్క వాగ్దానాలను నెరవేర్చకుండా సాతాను అడ్డుపడటానికి కారణమైందన్న విషయం మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు ఒకటే చెప్తూ ఉన్నాడు, క్రీస్తుకు బెలియాలకు ఎటువంటి సంబంధము లేదు. ఒక విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు ఉండటానికి ఎలా?
ఇది పాసిబిలిటీ కాదు. అందుకే ఒక రైట్ పర్పస్తో, ఒక రైట్ కాంట్రిబ్యూషన్తో, ఒక రిఫ్లెక్షన్ పాయింట్ లాగా మన జీవితాలు ఉండాలి. మనము చేస్తున్న పని ఏమిటో మనము ఆలోచన చేసి దేవుని యొక్క చేతిలో మన చెయ్యి వేసినప్పుడు దేవుడు ఒక్కటే అడుగుతూ ఉన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? పేతురుని అడుగుతాడు కదా ఒక మాట, ఏమడుగుతాడు? సీమోను కుమారుడువైన, యోహాను కుమారుడువైన సీమోను, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? అవును ప్రభువా, నేను ప్రేమిస్తా ఉన్నాను. మరలా మరలా 2 సార్లు 3 సార్లు దేవుడు అడుగుతాడు. 3 సార్లు కూడా దేవుడు చెప్పింది ఒక్కటే, నీవు నా సంఘాన్ని కాయి, నా సంఘాన్ని మేపు, నా సంఘాన్ని జాగ్రత్తగా చూడు. ఎందుకంటే అది దేవుని యొక్క పర్పస్. ఈరోజు దేవుని యొక్క హృదయం మన పట్ల ఉన్నట్లు మన యొక్క హృదయం దేవుని పట్ల అదే రీతిగా ఉందా? యెహోనాదాబుకున్నట్లు మన హృదయం ఉందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. చివరిగా పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. ఆ మాటను మనము చూసి ముగించుకుందాం. పౌలు భక్తుడు చెప్తున్న మాటను ఒకసారి చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చాలండి. పౌలు చెప్తూ ఉన్నాడు, సహోదరులారా, నేను మీ వంటి వాడనయ్యానయ్యా, మీరు నా వంటి వారు కావాలి. దేవుడు అడుగుతా ఉన్నాడు, నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాను, మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారా? శత్రువుల యొక్క దుర్గాలను పడద్రోయటానికి 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు అంటాడు, దేవుని ఎదుట వితర్కములను, శత్రువు యొక్క దుర్గములను పడద్రోయగలిగిన శక్తి మాకుంది. అదేంటో తెలుసా? ఈ పార్ట్నర్షిప్, రైట్ పార్ట్నర్షిప్. ప్రతిదీ కూడా దేవుని క్రీస్తుకు చెరపట్టి మేము తెస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు. పౌలు యొక్క పర్పస్ ఏంటో తెలుసా? ప్రతి ప్రాంతానికి సువార్త ప్రకటించబడాలి. ఈరోజు రైట్ పర్పస్, రైట్ కాంబినేషన్ లేకపోతే దేవుని కార్యాలు ఆగిపోతా ఉన్నాయి. మనం గత వారం చూస్తూ వచ్చాం. ఆ త్రోయ అనే ప్రాంతంలో తీతు రాకపోవటం వలన పౌలు అక్కడ సువార్త చేయకుండా ముందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ కార్యానుకూలమైన సమయం ఉంది, మంచి పరిస్థితులు ఉన్నాయి, కానీ చేయలేకపోతా ఉన్నాడు. ఈరోజు యేహూకి యెహోనాదాబు కలిస్తే రైట్ కాంబినేషన్, ఆహాబుకి యెహోషాపాతు కలిస్తే రాంగ్ కాంబినేషన్. ఈరోజు మనము ఏ కాంబినేషన్లో వెళ్తా ఉన్నాం? దేవుని యొక్క శత్రువుల యొక్క దుర్గాలను పడద్రోయగలిగిన శక్తి కలిగిన వారమో, యెహోషాపాతు ఒక మంచి రాజు ఒక రాంగ్ రిలేషన్తో, ఒక రాంగ్ అటాచ్మెంట్తో తన యొక్క జీవితంలో ఒక మచ్చను తను తెచ్చుకుంటా ఉన్నాడు. కానీ యెహోనాదాబు జీవితంలో ఎక్కడ కూడా ఆ మచ్చ కనిపించట్లేదు. దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఒక 200 సంవత్సరాల తర్వాత కూడా తన మాట నిలిచి ఉంది. ఎంత భయభక్తులతో జీవించాడు, ఎంత అసెస్మెంట్తో తన జీవితాన్ని కొనసాగించాడు, ఏది రైటో ఏది రాంగో తను ఆలోచించుకుని ముందుకు వెళ్ళాడు. ఈరోజు ప్రియమైన సంగమా, దేవుడు మనకి వేచిన జ్ఞానం ఇచ్చాడంట. దేవుని మాట మన చేతిలో ఉంటే ఆ మాట ప్రకారం మన జీవితం ఉందో లేదో మనము చూసుకోకుండా ఏదేదో తప్పుడు బోధలకు మనము ఎప్పుడు కూడా లోనైపోవద్దు, ఎప్పుడు కూడా మనము బాధపడవద్దు. ఎందుకంటే తర్వాత ఒక్కసారి మన యొక్క రాంగ్ స్టెప్ వేసిన తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. పౌలు ఒక్కటే కోరుతా ఉన్నాడు, మీ వలే నేను ఉన్నాను అంటే మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తా ఉన్నాను, మీరు నన్ను అంతే ప్రేమిస్తా ఉన్నారా? కొరింథీ సంఘమా ఇట్లాగే ఉన్నారా మీరు? లేదా గలతీ సంఘమా ఇట్లాగే ఉన్నారా? ప్రభువారు అడుగుతా ఉన్నాడు పేతురుని, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? దేవుడికి కావాల్సింది రైట్ పర్సన్స్, రైట్ పార్ట్నర్షిప్, రైట్ ఎగ్జిక్యూషన్ ఆయనకు కావాలి. ఈరోజు దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు. కానీ మనము రాంగ్ పార్ట్నర్షిప్ వైపు వెళ్ళిపోతే దేవుడు బాధపడతాడు. ఈరోజు కోరుతా ఉన్నాడు ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. దేవుని మాట ప్రకారం మనం వెంబడించే వారంగా ఉండాలి. ఆనాడు బయలుదేవత ఆ యొక్క గుర్తులన్నీ కూడా సమూలముగా నాశనం చేసిన ఒక రైట్ కాంబినేషన్ వలె ఈరోజు మన దేశంలో శత్రు యొక్క సమూల నాశనం కొరకు దేవుడు వాక్ విత్ సేవియర్ ఫెలోషిప్ యొక్క సహకారాన్ని కోరుతా ఉన్నాడు. దానిలో నువ్వు చేయవేయడానికి సిద్ధమా?
దానిలో నువ్వు చేయి వేసి ఒక రైట్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేయడానికి నువ్వు సిద్ధమా? అయితే దేవుడు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. నువ్వు అనొచ్చు, నా ప్రార్థన ఎంతవరకు వెళ్తదంటే, దేవుని యొక్క దేవుని యొక్క చిత్తంలో ప్రతి శత్రువు యొక్క దుర్గాన్ని కూలద్రోయటానికి నీ ప్రార్థన వెళ్తది. నువ్వు పంపించే ప్రతి సహాయము డ్రై అయిపోయిన పరిస్థితుల్లో, జీవము అందని పరిస్థితుల్లో, సువార్త తెలియని ప్రాంతాల్లో దేవుని దగ్గర శత్రువును పడదోయటానికి, ఆ బంధకాల నుంచి విడిపించడానికి నీ యొక్క సహాయం వెళ్తది. నువ్వు కలిసి వెళ్ళే ప్రతి పరిస్థితి కూడా దేవుని యొక్క రాజ్య విస్తరణలో ముందుకు వెళ్తది. ఒకసారి గమనిద్దాం. యోహోనాదాబు జీవితం మన జీవితాల్లో ఒక మోడల్ గా ఉండాలి. పేతురు ప్రభు యొక్క పిలుపుకు స్పందించాడు. అప్పటి వరకు ప్రభు వారిని ఆయన ప్రభు మాటకు ఆయన అవిధేయుడైపోయాడు. చెప్పాలి అంటే తప్పిపోయాడు, బాధపడ్డాడు. కానీ ఎప్పుడైతే పునరుద్ధానం తర్వాత ప్రభువారు దర్శించాడో, వెనుతిరగని ప్రభంజనం లాగా నిలిచాడు. కొన్ని వేల మందిని దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చాడు. చెప్పాలి అంటే ఒక సంఘము పేతురు మీద ఆయన సంఘాన్ని కడతానన్నాడు. పేతురుకున్న రివల్యూషన్ మీద సంఘాన్ని కడతానన్నాడు. అటు రీతిగానే ఆయన జీవించాడు. చెప్పాలి అంటే ఆయన కొరకు హతసాక్షిగా ఆయన మరణించాడు. ఈరోజు మన నిర్ణయం ఏమిటి? మన నిర్ణయము దేవుని యొక్క శత్రువు. దేవుడు ఎందుకు ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ప్రతి ఒక్క వ్యక్తి కూడా సువార్త వినాలని. ఆ క్రతువులో, ఆ యజ్ఞంలో, ఆ కమిషన్‌లో నువ్వు పాలిభాగస్తుడు అవుతావా? లేకుంటే రాంగ్ పర్పసెస్ తో వెళ్ళిపోయి, టైం వృధా చేసుకుని, ధనము వృధా చేసుకుని, నీ యొక్క శక్తిని వృధా చేసుకుని, చివరికి యెహోషాపాతులాగా మధ్యలో బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. యెహోషాపాతును పిలిచినప్పుడు యెహోషాపాతు సెట్ చేసుకున్నాడు. దేవుడు ఎంతో మందిని ఆయన పిలుస్తూ ఉన్నాడు ఈరోజు. కానీ మనము కేవలం ఆరాధించే ఆదివారం ఆరాధనకి వెళ్ళి మిగిలిపోయే భక్తులుగా మనం ఉండటానికి వీల్లేదు. వి షుడ్ బి లైక్ ఎ డిజైబుల్స్‌ని దేవుడు కోరుతా ఉన్నాడు. పౌలు అంటా ఉన్నాడు, మీ వలె నా వలె మీరుంటారా? నేను మీ వలె ఉండటానికి ఇష్టపడతా ఉన్నానని. ఎందుకో తెలుసా ప్రియమైన సంగమా? ప్రభువారు ఆయన అక్కడ ఉండే సువార్త కార్యం చేయవచ్చు కదా! ఆయన మనవలే ఈ లోకానికి వచ్చి మన పాపమంతా ఆయన శరీరం మీద ఆయన మోసి, మన కోసం ఆయన పాపముగా చేయబడి, ఆయన భరించిన వేదన, ఆయన పొందిన ఆ తీవ్రత ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుభవించలేని అటువంటి భయంకరమైన క్రూసిఫికేషన్‌కి ఆ దేవాది దేవుడు అప్పగించడానికి ఇష్టపడ్డాడే. ఆయన ఎంత తగ్గించుకున్నాడో, ఎంత దీనుడైపోయాడో, ఎంత రిక్తుడైపోయాడో, ఎంతగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడో, ఈరోజు ఒక్కటే అడుగుతా ఉన్నాడు. మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకుని ఒక్కటే అడుగుతూ ఉన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నట్టు మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారా? మీ ఎడల నాకున్నట్లు నా ఎడల మీకుందా? ఒక్కటే అడుగుతూ ఉన్నాడు. మీ ఎడల నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి. కానీ మీ తలంపులు అలాగే ఉన్నాయా? శత్రువులు నాశనం చేయటానికి, అనగా సాతాను యొక్క బంధకాలను ప్రతి ప్రాంతంలో తెంచడానికి, ప్రతి దుర్గమును దేవుని యొక్క నామములో క్రీస్తుకు చెరపట్టి తేవటానికి నువ్వు సిద్ధమేనా అని దేవుడు ఈ రోజు అడుగుతా ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఆలోచన చేద్దాం. మన ముందు దేవుడు ఒక రాంగ్ ఎగ్జాంపుల్ పెట్టాడు, ఒక రైట్ ఎగ్జాంపుల్ పెట్టాడు. వారు చూస్తూ ఇశ్రాయేల్ ప్రజలను చూస్తూ ఇశ్రాయేల్ ప్రజలకే మాదిరి అయిపోయారండి వారు. ఈరోజు మనమందరం కూడా మన సంఘాలకు మాదిరి అవ్వాలి. దేవుడు అందుకే కోరుకుంటా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు మాదిరి ఎవరయ్యా అంటే రేకాబీలు అయిపోయారు. అనగా మోషే మామ యొక్క సంతానం అయిపోయారు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మనం ఎంతమందికి మాదిరిగా ఉన్నాం? మన కుటుంబ జీవితం మాదిరిగా ఉందా? మన విశ్వాస జీవితం మాదిరిగా ఉందా? మన సువార్త జీవితం, మన పరిచర్య జీవితం మాదిరిగా ఉందా? దేవుడు ఒక్కటే అడుగుతా ఉన్నాడు. నువ్వు మాదిరికరమైన జీవితం ఉంటే ఆయన సన్నిధిలో ఆ సంతానము ఎప్పటికీ నిలిచి ఉంటదంట. ఒక వ్యక్తి యొక్క ప్రయాసము, ఒక వ్యక్తి యొక్క ఎగ్జాంపుల్ కొన్ని తరాలకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడే. దావీదుకి ఇచ్చిన వాగ్దానము రేకాబీల సంతానానికి ఇచ్చాడే. ఈరోజు నేను నిలిచి ఉంటే ఆశీర్వాదాన్ని మన తరతరములకు ఇవ్వలేమా? ఇస్తాం. నీతిమంతుడు తన తరతరాలను ఆశీర్వాదకరంగా ఉంటాడంట. అటువంటి జీవితం మన జీవితాల్లో ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సో ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. నేను నా ప్రభువుకి నా ఎడల ఏదైతే ఉందో
నేను నా ప్రభు పట్ల అదే ప్రేమతో నేను ఉంటాను అనే ఒక మాట నిర్ణయం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.